పేగు చుట్టుకొని అవును. పుట్టినప్పుడు నూనెలో అలా అవును. చూపించాలనేది వెనకట కొన్ని ఉండే ఉండేవి. సిద్ధాంతాలు. అవన్నీ అవును. సైంటిఫిక్ గా ఉంటాయి దానికి. అచ్చచ్చా! సో వాటిని ఏం కొట్టిపడేయాల్సిన అవసరం లేదు. ఓకే. అలానే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇందాక మీరన్నారు కదా! ఇది చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒకటే విషయం చెప్తున్నా. హ్మ్. ఎవరేం చెప్పినా ఫస్ట్ భయభ్రాంతులవ్వద్దు. అది. ఆలోచించండి. ప్రశ్నించండి. అది మీ స్థాయిలో ఉండి చిన్న చిన్నదంటే చేయించుకుంటే చేయించుకోండి. ఎందుకంటే కంసుడు లాంటోడే ఎంత కథ నడిపాడు హ్మ్. కృష్ణుడి కోసం. కృష్ణుడి కోసం. అంటే అది చూసి అది విన్న అందరికి కూడా భయం ఉంటది కదా! ఆ! వామ్మో! ఇదేదో ఆ! ఎఫెక్ట్ ఉందిరా అని కానీ అట్లా. ఏం చేశారు తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. అంతే. ఆ! అదే అర్థం చేసుకోమంటున్నా. ఆ! మనకి చక్కగా చెప్పాయి పురాణాలు. మీరు పురాణాలు మొత్తం చదవండి. ఓకే. చక్కగా చెప్తాయి. ధర్మం ఏంటి? కర్మ ఏంటి? నీతి ఏంటి? నీతి తప్పితే ఏంటి? మొత్తం ఉంటది. అసలు మహాభారతం చదివితే చాలు. అవును. అద్భుతం. నేనైతే అసలు దాంట్లో జీవిస్తున్నట్లే ఉంటది చాలా సార్లు అవునా? నాకు. వావ్! నా పిల్లలకి మేము రోజు ఆ క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి, దాంట్లోంచి నేర్చుకోవాల్సిన గురించి ఎంతో ఉంటది. వండర్‌ఫుల్. వీలైతే అది చదవమనైతే అందరికీ చెప్తా నేను. సూపర్. సూపర్. ఇంకోటి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా అండి. మీ మెడలో రుద్రాక్ష మాలలు గాని, కరుంగాలి మాల గాని, కృష్ణ మాలలు గాని ఏవి కనిపించట్లేదేంటి? అంటే నాకు ఒక వస్తువుల వల్ల నాకు శక్తి ఫస్ట్ అవసరం లేదు. ఓకే. మన ఆలోచనలు మనకి మనమే శక్తి. ఆ! మనం చేసిన సాధన మనకి శక్తి. ఆ! ఇందాక మీకు చెప్పా. రాళ్ళు కానీ, రుద్రాక్షలు కానీ ఇవన్నీ కూడా సపోర్టింగ్ సిస్టమ్. చిన్న సహకరిస్తాయి అంతవరకే. ఓకే. అవి ఎట్లా పడితే అట్లా వేసుకోకూడదు. ఇవండి స్ఫటిక మాలలు ఇది? ఇది స్ఫటిక వచ్చేసరికి కూల్‌గా ఉండటానికి. అచ్చచ్చా! ఆ! ఓకే. కూల్‌గా ఉండాలి అనుకుంటున్నప్పుడు స్ఫటిక వేసుకోండి. ఓకే. నాకు బాడీ ఓవర్ హీట్ అయినప్పుడు స్ఫటికేసుకుంటాను. ఓహ్!